ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ జిల్లాలో టీడీపీ బ్లడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు పెద్దాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు. టీడీపీ నాయకుల వేధింపుల వల్లే సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారన్న ఆయన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేట్లపాలెంలో ఆత్మహత్య చేసుకున్న సత్యనారాయణ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి దొరబాబు పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ నేత వేట్లపాలెం వార్డు మెంబరు సత్యనారాయణ మృతితోటి వేట్లపాలెంలో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పెద్దాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబుతో పాటుగా స్థానిక నాయకులందరూ కూడా సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో పెద్దాపురం కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విధంగా ఇప్పుడు కూడా కాకినాడ జిల్లాలో ఎలాంటి సంస్కృతి లేదు, వేధింపులు తాళలేక ఒక భయాన్ని అతనికి గురి చేశారు. దీంతో ఆయన సత్యనారాయణ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎలా ఉండేవాడు మీతో మన పార్టీలో యాక్టివిటీగా? అదేవిధంగా ఇతని చావు వెనకాల ఈ కారణమైన నాయకుల పట్ల మీ వైఖరి ఏమంటారు? ఈరోజు చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక మంచి నాయకుడు, పార్టీ కోసం శ్రమించిన వ్యక్తిని ఈరోజు మేము కోల్పోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈరోజు చాలా బాధగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క అరాచక పరిపాలన, మరి ముఖ్యంగా ఈ రెడ్ బుక్, ఈ రాజ్యాంగం వలన ఈరోజు ఎన్నో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మళ్ళీ ఈ కాకినాడ జిల్లా అంటే ఎంతో ప్రశాంతమైన జిల్లా. ఇటువంటి సంస్కృతి మాకు ఎప్పుడూ లేదు. ఇటువంటి రెడ్ బుక్ కాదు, ఇది బ్లడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈరోజు కాకినాడ జిల్లాలో కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి ఓటేయలేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి కష్టపడినటువంటి కార్యకర్తలని బెదిరించడం, వేధింపులు గురి చేయడం, వీలైతే చంపేయడం, లేకపోతే ఆస్తులను ధ్వంసం చేయడం, లేకపోతే వాళ్ళని ఎన్నో వేధింపులు భయాందోళనకు గురి చేసి వాళ్ళకి ఇలా సూసైడ్ చేసుకునేటటువంటి ఈరోజు ప్రేరేపించడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ అయిన సంస్కృతి కాదు. నువ్వు పుట్టిన ఊరిలో బట్టలిప్పి నగ్నంగా ఊరేగిస్తాం, నిన్ను రోడ్డు మీద కొడతాం, నిన్ను రోడ్డు మీద చంపుతాం అని చెప్పి ప్రతిరోజు ఫోన్ కాల్ చేయడం కానీ అనేక రకాలమైన ఏదింపుల కారణం వలన ఈరోజు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు వీరబాబు. నిజంగా వీరబాబుకి ఆత్మకు శాంతి కలగాలని, వీరబాబు కుటుంబానికి మేము అందరం కూడా తోడుగా ఉంటామని, అలాగే ఈరోజు దానికి కారణమైనటువంటి వ్యక్తులు ఈరోజు కొన్ని 3 పేర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫేక్ అకౌంట్లు కూడా మేము తీసుకోవడం జరిగింది. తప్పకుండా కుటుంబానికి పార్టీ తరపున అలాగే మా తరపున కూడా మేము సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ, ఆ 2 కుటుంబాలకు కూడా మగదిక్కు వీరబాబే. ఇంకా వివాహం కూడా జరగలేదు, చాలా కష్టపడే వ్యక్తి. ఈరోజు ఆ 2 కుటుంబాలు కూడా ఈరోజు ఆధారం కోల్పోయాయి. నిజంగా తప్పకుండా మేము అందరం కూడా ఆ కుటుంబానికి ఒక అన్నలా మా సపోర్ట్ తప్పకుండా ఉంటుందని తెలియజేసుకుంటాం. మనం చూస్తున్నాము, టీడీపీ వేధింపులకు సత్యనారాయణ లాంటి ఒక మంచి నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రశాంతతకు మారిపోయినటువంటి కాకినాడ జిల్లాలో బ్లడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. వైఎస్ఆర్సీపీ చెందినటువంటి నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటూ వేధించడం, లేకపోతే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసే సంస్కృతిని తీసుకొచ్చింది టీడీపీ అని చెప్పి కూడా పెద్దాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు విమర్శించిన పరిస్థితి. రియలిస్ట్ వెంకటరామతో కలిసి కసబైన రాజు, సాక్షి టీవీ, పెద్దాపురం నుండి.